నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। నగరాభివృద్ధిపై చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా? రుడా చైర్మన్ రౌతు సవాల్। బ్రేక్ పడితే తిరోగమనమే। నగరంలోని 41, 14 వార్డులలో గడప గడపకు ఎంపీ భరత్। టెన్త్ ఫలితాలలో జిల్లా అండ్ సిటీ ఫస్ట్ భాష్యం విద్యా సంస్థలకే। విద్యార్థులకు యాజమాన్యం అభినందనలు। క్రూసిబుల్ ఇండస్ట్రీ ఆత్మీయ సమావేశం। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్। రాజమండ్రి నగర అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, అలాగే టీడీపీ వారు తమతో చర్చకు సిద్ధమా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు సవాల్ విసిరారు। మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు। తాము మాత్రమే నగరాన్ని ఎక్కువగా అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న తెదేపా వారు దీనిపై బహిరంగ చర్చకు రావాలని కోరారు। తెదేపా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నగర అభివృద్ధిపై అసత్యాలు మాట్లాడుతున్నారని రౌతు ఆక్షేపించారు। నగరంలో జరిగిన అభివృద్ధికి ఎంపీ భరత్ రామ్ చేసిన కృషి ప్రజలందరి అభిమానం పొందిందని తెలిపారు। ఓకే, పత్రికా విలేకరులకి నామినేషన్ జనాలు చూసి మీరు గణితంతోనే చేశారు నామినేషన్ జనం అందరూ కూడా ప్రెస్ మీట్ లో చూడండి, మేము గెలుపు కోసం కాదు మెజార్టీ కోసం గత 3 నెలల నుంచి మేము పోరాటం చేస్తున్నాం। ఏ నియోజకవర్గ పార్లమెంట్ లోని ఇంపార్టెంట్ నాయకులు ఈ నెల 18వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రిలో 9 కిలోమీటర్ల రోడ్ షో చేశారు। రోడ్ షో అంటే మరి ఒక పక్కన ఎర్రని ఎండలు ఉన్నా కూడా ఆయన రోడ్ షోకి ప్రజలు బహుశా నాకు తెలుసుండగా ఇన్ని వేల మంది అశేషంగా తరలి రావడానికి కారణం ప్రత్యేకించి పత్రికా సోదరులందరికీ బాగా తెలుసు। అటువంటి వాళ్ళ వృద్ధులు అలాగే వికలాంగులు కూడా చాలా మందిని చూశాను నేను। అంటే వీల్ చైర్లు అయి తోసుకొని వచ్చి ఒక పక్క నుంచి ముఖ్యమంత్రి గారికి అభినందనలు ధన్యవాదాలతో చిక్కని చిరునవ్వులతో ఈ ఆయన బస్సు యాత్రలో కూడా నేను ఏం చేద్దంటే అదే బస్సు లోపల నుంచి చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది నాకు। అంటే ఒక ప్రజల కోసం పనిచేసేటువంటి ముఖ్యమంత్రి తన పరిపాలనకి ఈ 5 సంవత్సరాల్లో అర్థం పట్టినటువంటిది ఈ బస్సు యాత్ర అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను। మరి ఇవాళ ఆయన బస్సు యాత్ర 9 కిలోమీటర్లు సుదీర్ఘంగా సాగిన ఇవాళ అశేష జనం రావడం, స్వాగతం పలకడం, అలాగే ఈ మధ్యకాలంలో ప్రతిపక్షం వాళ్ళు సహజంగా జరిగిన ఇన్సిడెంట్ని భిన్న స్టేట్మెంట్ని కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను। ఏం చేతనంటే ముఖ్యమంత్రి గారి మీద రాయి పడినప్పుడు అది ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసుకున్న రాయి అని ఒక సందర్భంలోనూ, సహజంగా ఒక రాయి పడితే ఎందుకంత కలత చెందాలని మరి ఇంకో స్టేట్మెంటు, ఇలా భిన్న స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ బస్సు యాత్రే ద్వారానే ఆయన సమాధానం ఏ రోజు కూడా ప్రతిపక్షాలు ఇచ్చింది దేన్ని కూడా ఆయన ఖండించలేదు। ఇవాళ ఆయన బస్సు యాత్ర ద్వారా పెద్ద ఎత్తున తరలి రావడం, వాళ్ళ రాజమండ్రిలో కూడా నేను చూశాను। ఆయన బస్సు యాత్ర 9 కిలోమీటర్ల తర్వాత మల్లాయిపేట దగ్గర, తర్వాత అక్కడి నుంచి రాజానగరం వరకు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆయన క్యాంప్ ఆఫీస్ దాకా కూడా రావడం అని అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన రాబోయేటువంటి
వైఎస్ఆర్ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి రాబోతుంది అనేటువంటి సంకేతాలు ప్రజలు ఇచ్చినటువంటి స్వాగతం ద్వారా మనకి స్పష్టంగా కనబడుతుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రస్తావన చేస్తున్నాను. అంటే ఇవాళ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ ఎండల్లో తిరిగి అనారోగ్యం పాలైపోయారని ఎటువంటి మాట ఏంటి, ఆయన తిరిగింది ఏంటి, అటుసారి హైదరాబాద్ వెళ్ళేటువంటి పరిస్థితి. అలా కాకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ ఒక రాయి దెబ్బ తగిలినా కూడా మనోనిబ్బరం కోల్పోకుండా 24 గంటల్లో మరలా ఆయన బస్సు యాత్ర ప్రారంభించాడంటే ఆ నాయకుడికి ఇప్పుడున్నటువంటి ఈ ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన రోడ్ షోయే మా రాబోయే విజయానికి నాందిగా తెలియజేసుకుంటూ, అలాగే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు, రేపు ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినటువంటి భరత్ గారి యొక్క నామినేషన్ తర్వాత మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా ఎర్రని ఎండ 42-43 డిగ్రీలు రాజమండ్రిలో ఉన్నప్పుడు కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి విశేష స్పందన చూస్తే మరి వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఊరు తరలి వచ్చిందా అన్నట్టు స్వాగతం మరి రాబోయే రోజుల్లో సహజంగా అందరూ అంటున్నారు ప్రతిపక్ష నాయకులు. రాజమండ్రి అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని, నిరంతరాయంగా అభివృద్ధి కొనసాగాలని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ ఆకాంక్షించారు. మంగళవారం నగరంలోని 41-14 వార్డులలో గడప గడపకు కార్యక్రమాన్ని ఎంపీ భరత్ నిర్వహించారు. ఆ వార్డుల్లోని పార్టీ నేతలు, ఇన్ఛార్జీలు, వార్డు పెద్దలు, యువతతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. మహిళలు హారతులతో ఎంపీకి స్వాగతం పలికారు. విజయ తిలకం దిద్ది విజయోస్తు అంటూ ఆశీర్వదించారు. వృద్ధుల వద్దకు ఎంపీ వెళ్లి వారి పాదాలకు వినయంగా నమస్కరించి దీవెనలు తీసుకున్నారు. పెన్షన్ అందుతోందా, మందులు సక్రమంగా వేసుకుంటున్నారా లేదా అని ప్రశ్నించారు. 2 వార్డులు కూడా ఉదయం నుంచి పర్యటన చేయడం జరిగింది. ఇవాళ ప్రజలందరినీ కూడా కలుసుకుంటా ఉన్నాము. ఇవాళ పెంకే సురేష్ గారు దంపతులు, సుధారాణి, ఇద్దరు పేర్లు చెప్పాలి, ఈయనేమో వార్డు ఇన్ఛార్జ్, ఆవిడ ఎక్స్ కార్పొరేట్. సో వీరిద్దరు ఆధ్వర్యంలో ఇవాళ మొత్తము అటు సెమెట్రీ పేట దగ్గర నుంచి ఇటు ఇలాగా మన గోరక్షన్ పేట దాకా ఇవన్నీ కూడా ప్రతి ఇంటింటికి కూడా టచ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒకటే విన్నపించుకున్న అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు చెప్పినట్టు అందించారు. మళ్ళీ ఆ సంక్షేమ పథకాలు ప్రజలకి రావాలి అని అంటే ఖచ్చితంగా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం మనం చూసి ఆయన ఇచ్చిన ప్రతి హామీని కూడా ఏది నిలబెట్టుకోవడం జరగల. జగనన్న వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. చంద్రబాబు గారు రైతు మాఫీ అన్నారు, డ్వాక్రా మాఫీ అన్నారు, జాబు బాబు అన్నారు, ఏది కూడా చేయలే. ఇవాళ జగనన్న అమ్మఒడి అన్నారు, చేయూత అన్నారు, ఆసరా అన్నారు, ఇవాళ విద్యా దీవెన అని చెప్పారు, పెన్షన్ 3000 ఇస్తా అన్నారు. ప్రతి మాట కూడా తూచా తప్పకుండా మరి ఆయన అవన్నీ హామీలు ఇచ్చినవి అన్ని కూడా నిలబెట్టుకోవడం జరిగింది. మరి ప్రజల్ని ఒక్కసారి 2 నాయకుల్ని ఒక్కసారి ఆలోచన చేసి, ఏ నాయకుడు వలన మనకి మన కుటుంబానికి లబ్ధి చేకూరింది, ఏ నాయకుడు వలన రాజమహేంద్రవరం అభివృద్ధి చెందింది, ఈ 2 ఆలోచన చేయమని ప్రజలను కోరుతా ఉన్నా. మరి అబద్ధపు మాటలతో ఎమ్మెల్యే గారు, వారి కుటుంబం ఉన్నారు 16 సంవత్సరాలు, వాళ్ళు ఏదైతే పదవుల్లో ఉండి రాజమహేంద్రవరానికి ఏం చేశారని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నాం. గతంలో మాజీ ఎంపీ మురళీమోహన్ గారు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే భవానీ గారు 10 సంవత్సరాలు రాజమహేంద్రవరానికి ఏం చేశారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏమీ చేయకోకుండా ఓట్లు అడగడానికి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇవాళ ఓట్లు అడిగే హక్కు కానీ ఆ రకంగా ప్రజల దగ్గరికి వెళ్ళే ధైర్యంగా మేము అడగగలుగుతా ఉన్నాం. ఎందుకంటే మేము ఈ కార్యక్రమాలు చేసాం. మెడికల్ కాలేజ్ కానీ, మోరంపూడి ఫ్లైఓవర్ కానీ, ఈఎస్ఐ హాస్పిటల్ కానీ, నేను ఇవాళ చెప్పడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. మీరు 16 సంవత్సరాలు పదవుల్లో ఉండి ఊరికి ఏం చేశారని అడుగుతా ఉంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడరు. మళ్ళీ ఇవాళ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వెళ్తా ఉన్నారు. ప్రజలను నిలదీయాలి. ఎందుకంటే మనకి ఓట్లు వేసినప్పుడు, మనము ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ అయినప్పుడు మనకంటూ ఒక ఆత్మసాక్షి ఉంటుంది కదా. నేను ఊరికి మంచి చేశాను, నేను ఓట్లు అడుగుతున్నానని ఆత్మసాక్షి ప్రకారంగా ముందుకు వెళ్ళాలి. అంతే తప్పితే మా తెలుగుదేశం పార్టీ మాది అని అంటే కుదరదు. ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.
మీ పవిత్రమైన ఓటుని ఎవరు మంచి చేస్తున్నారో వాళ్ళకి ఓట్లు వేయాల్సిందిగా మరి కోరి ప్రార్థిస్తూ రాబోయే ఎలక్షన్స్ లో జగనన్నను ఆశీర్వదించండి. ఇవాళ ఇక్కడ నేను ఎమ్మెల్యేగా నిన్ను నామినేషన్ వేయడం జరిగింది, ఆశీర్వదించండి. ఖచ్చితంగా రాజమహేంద్రవరం ప్రజలకి ఒక పెద్ద కొడుకులాగా నేను బాధ్యతలు తీసుకుంటానని కూడా మాటిస్తా ఉన్నాను. 10th ఫలితాలలో మార్పు గోదావరి జిల్లా స్థాయిలో అలాగే రాజమండ్రి సిటీ స్థాయిలో భాష్యం విద్యా సంస్థలు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. 595 నుంచి 470 మార్కులకు పైగా సాధించిన విద్యార్థుల్లో 130 మందికి పైనే ఉన్నారు. ఈ ఆనందకర సమయంలో సోమవారం సాయంత్రం దానవాయిపేటలోని భాష్యం విద్యా సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యార్థులను యాజమాన్యం తరపున భాష్యం ఈస్ట్ 2 జోనల్ ఇన్ఛార్జ్ జిఎన్ సత్యనారాయణ ప్రిన్సిపల్స్ అభినందించారు. సెకండ్ హైయెస్ట్ మార్క్స్ ఇద్దరికి వచ్చిందండి. 595 మార్క్స్ ముగ్గురికి వచ్చిందండి స్టేట్ వైడ్ గా. అదేవిధంగా మన భాష్యం ఈస్ట్ గోదావరి తీసుకుంటే 595 మార్క్స్ సాధించిన మా విద్యార్థులు ఇద్దరండి. 594 మార్క్స్ సాధించిన విద్యార్థులు ఇద్దరండి. 593 మార్క్స్ సాధించిన విద్యార్థులు ఒకడు ఉన్నారు. 591 సాధించిన వాళ్ళు 4 ఉన్నారండి. అలా మొత్తం 590 అబోవ్ మార్క్స్ సాధించిన వాళ్ళు 11 మంది పిల్లలు ఉన్నారండి. అలాగే 570 మార్క్స్ అబోవ్ సాధించిన వాళ్ళు 70 మంది ఉన్నారండి. ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఈ మార్కులు సాధించారండి. ఇంత మంచి మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సాధించడానికి కారణమైన తల్లిదండ్రులకి, మా విద్యార్థులకు అండ్ ఉపాధ్యాయులకు నా శుభాకాంక్షలు అండి. అదేవిధంగా మనకి మ్యాథ్స్లో 100కు 100 మార్కులు సాధించిన వాళ్ళు 53 మంది ఉన్నారు. అలాగే 99 మార్కులు సాధించిన వాళ్ళు 50 మంది ఉన్నారు. 90 మార్కులు ఆ పైన సాధించిన వాళ్ళు 356 మంది ఉన్నారండి. అలాగే సైన్స్లో 100కి 100 మార్క్స్ సాధించిన వాళ్ళు 22 మంది ఉన్నారు. 99 మార్క్స్ సాధించిన వాళ్ళు 33 మంది ఉన్నారండి. 90 మార్క్స్ అబోవ్ సాధించిన వాళ్ళు 326 మంది విద్యార్థులు ఉన్నారండి. ఇంతటి ఘన విజయాలను సాధించిన విద్యార్థులకు, మా విద్యార్థులను ఇంతలా తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషించిన మా ప్రిన్సిపల్స్కి అండ్ టీచర్స్కి, మా తల్లిదండ్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు అండి. 10th క్లాస్ అంటే ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఎందుకంటే 10th క్లాస్ ప్రతి సంవత్సరం మంచి రిజల్టే ఇస్తాం. అలాగే మా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ది బెస్ట్గా లైఫ్ లీడ్ చేసే విధంగా పిల్లలు ఉన్నారండి. దానికి కారణం మా ప్లానింగ్. భాష్యం విద్యా సంస్థల ప్లానింగ్ అనేది స్టేట్ వైడ్కి ఒకేలా ఉంటుంది. అందుకనే రిజల్ట్ ఏదో ఒక ఏరియాకి అయిపోకుండా ప్రతి డిస్టిక్లోనూ స్టేట్ వైడ్గా కూడా మంచి రిజల్టే ఉంటుంది మా దగ్గర ఎప్పుడు. దానికి సహకరిస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. రెండోది ఆలోచించకూడదు. మెయిన్ సోషల్ మీడియాలో పిల్లలు అట్రాక్ట్ అవ్వకూడదన్న ఒకే ఒక ఉద్దేశంతో మేము చాలా కేర్ఫుల్గా పిల్లలు మాతోనే ఉంటారు. మేము ఎంతసేపు దానివల్ల ఈ సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం మా పిల్లలు చేసిన హార్డ్ వర్క్, మా ప్రిన్సిపల్స్ కానీ మా టీచర్స్ కానీ చేసిన హార్డ్ వర్క్. అండ్ అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ హంసిని. నేను భాష్యం రాజమండ్రిలో చదువుకున్నాను. నేను ఇప్పుడు 595 స్కోర్ చేసాను ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో. ఈ స్కోర్ చేయడానికి నా హార్డ్ వర్క్ ఎంతైతే ఉందో మా టీచర్స్ సపోర్ట్ అలాగే మా పేరెంట్స్ సపోర్ట్ కూడా నాకు అంతే సపోర్ట్ చేసింది. ఈ సక్సెస్ని నేను అచీవ్ చేయడానికి నా స్కూల్ నుండి నాకు ఎంతగానో సపోర్ట్ లభించింది. అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇయర్ లాంగ్ కూడా మా టీచర్స్ నాకు కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి ఏంటి, అలాగే ప్రెజర్ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయంలో నాకు చాలా హెల్ప్ చేశారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా నాకు ఎగ్జామినేషన్స్లో ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీగా ప్లెజెంట్గా రాయడానికి హెల్ప్ఫుల్ అయ్యాయి. అది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నేను స్కోర్ చేయడానికి. సో ఇలా చాలా ఇయర్ అంతా కూడా ఒక స్కూల్లో ఒక హ్యాపీ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో చదువుకోవడానికి నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. అది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నా ప్రిపరేషన్కి అది చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. సో ఇవన్నీ ప్రొవైడ్ చేసి ఈ రోజు ఈ సక్సెస్ని అచీవ్ చేయడానికి హెల్ప్ చేసినందుకు మా టీచర్స్కి అలాగే మా పేరెంట్స్కి మా స్కూల్కి కూడా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నా. సో ఏదైనా ఒక స్టూడెంట్ ఒక సక్సెస్ని అచీవ్ చేయాలి అంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్తో ఒక పాటుగా సపోర్ట్ చేసే స్కూల్ భాష్యం లాంటి ఒక స్కూల్ అయితే ఉండాలని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈరోజు ఉదయం కోలామూరు గ్రామంలో టీడీపీ నాయకులు పిన్నమిరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్ర పరిస్థితులు మారాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు ప్రజలకు వివరించారు. పురంధేశ్వర్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా
అసెంబ్లీ అభ్యర్థిగా నేను, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా మేము ముందుకు వచ్చాం. బ్రహ్మాండమైన స్పందన ఎక్కడ చూసినా. వన్ సైడ్ ఈ దౌర్భాగ్యాన్ని సాగనంపాలని, రాక్షస పాలన నుంచి విముక్తి చేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిస్తేనే న్యాయం జరుగుతుంది. అప్రమేయంగా మాత్రం ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితి చేకూర్చి పేదరిక నిర్మూలన చేయాలంటే చంద్రబాబు గారికి సాధ్యం. దానికి పవన్ కళ్యాణ్ గారు తోడవుతారన్న నమ్మకంతో వాళ్ళ ప్రభంజనంలాగా సాగుతుంది. వన్ సైడ్గా సాగే ప్రయత్నంలో ఉన్నాం. వాళ్ళ కమలం గుర్తు తరఫున రామారావు గారి అమ్మాయి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు. గతంలో మంత్రిగా విశేష అనుభవం ఉంది. ఒక నీతి నిజాయితీలు, భాషా పటుత్వం ఉన్న వ్యక్తి. ఆమె కనుక రేపు ఎంపీగా ఎన్నికై మన అదృష్టం కొద్దీ కేంద్రంలో మంత్రి అయితే మన ప్రాంతం, మన పార్లమెంటరీ ఏరియాలో అభివృద్ధి కార్యక్రమాలకి బ్రహ్మాండమైన స్పందన ఉంటుందని నమ్మకంతో మేము ముందుకున్నాం. ప్రజలు కూడా ఆశిస్తుంది అది. కేంద్ర ప్రభుత్వంలో మన భాగస్వామ్యం ఉండాలని, దానికి పురంధేశ్వరి గారు ముఖ్య వ్యక్తిగా ఉంటారని నమ్మకంతో ఉన్నాం. అందరికీ మాట ఇస్తున్నాం. ఏదైతే మేము ఇప్పటిదాకా మేనిఫెస్టోలో చెప్పామో 100% అమలు చేస్తాం. పేదరిక నిర్మూలన లక్ష్యంగా, మహిళా సంక్షేమం, రైతు సంక్షేమం, బలహీన వర్గాల దళితుల సంక్షేమ లక్ష్యంగా కార్యాచరణతో ముందుకు సాగుతాం. అందరూ సహకరించండి. ఈ దుర్మార్గ రాక్షస పాలన, అవినీతి, అక్రమాల పరిపాలన అంతం చేసి జగన్మోహన్ రెడ్డిని సాగనంపే దానికోసం కృషి చేద్దామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్నటి నుండి నా యొక్క ప్రచారం ప్రారంభమైంది. నిన్న నిడదవోలు కాన్స్టిట్యువెన్సీలో ప్రచారం చేశాము. ఇవాళ ఇక్కడ బుచ్చే చౌదరి గారితో రాజమండ్రి రూరల్లో మేము ఈ క్యాంపెయిన్ ప్రచార కార్యక్రమాన్ని చేస్తున్నాము. మంచి స్పందన కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు. ప్రత్యేకించి ఈ కూటమి ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఏదైతే ఉందో ఖచ్చితంగా మంచి మార్పు తీసుకొని వస్తుందని, సుపరిపాలన రాష్ట్రానికి, దేశానికి అందిస్తారని, అదేవిధంగా ఏదైతే అభివృద్ధి పదంలో మన రాష్ట్రం వెళ్ళాలి అని మనం భావిస్తున్నామో, గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి అన్నది కుంటుపడినటువంటి సందర్భంలో కేవలం కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు జోబులు నింపుకోవటానికి తప్పించి ఇతరత్ర ఎవరికి కూడా, ఏ రంగం వారికి, వర్గం వారికి కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో న్యాయం చేయనటువంటి సందర్భంలో ప్రజలు ఖచ్చితమైనటువంటి మార్పుని ఆకాంక్షిస్తున్నారు. కనుక ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బాగా బయటకు వచ్చి ఈ కూటమి యొక్క అభ్యర్థులు ఎవరైనా సరే వారందరినీ కూడా స్వాగతించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దేశ ప్రగతి కావాలంటే అక్కడ ఢిల్లీలో, కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పగ్గాలు చేపట్టాలి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కావాలంటే కూటమి ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే ఈ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఖచ్చితంగా ఆశీర్వదించాలి అనేటువంటి సంకల్పంలో ప్రజలు ఉన్నట్లుగా మాకు అర్థమవుతున్నటువంటి విషయం. పార్లమెంట్కి నేను కమలం గుర్తు మీద, అదేవిధంగా పెద్దలు గోరంట్ల బుచ్చే చౌదరి గారు సైకిల్ గుర్తు మీద ఇక్కడ రాజమండ్రి రూరల్ నుండి వారు మేమిద్దరం కూడా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. కాన్స్టిట్యువెన్సీలో ప్రచారం చేశాము. ఇవాళ ఇక్కడ బుచ్చే చౌదరి గారితో రాజమండ్రి రూరల్లో మేము ఈ క్యాంపెయిన్ ప్రచార కార్యక్రమాన్ని చేస్తున్నాము. మంచి స్పందన కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు. ప్రత్యేకించి ఈ కూటమి ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఏదైతే ఉందో ఖచ్చితంగా మంచి మార్పు తీసుకొని వస్తుందని, సుపరిపాలన రాష్ట్రానికి, దేశానికి అందిస్తారని, అదేవిధంగా ఏదైతే అభివృద్ధి పదంలో మన రాష్ట్రం వెళ్ళాలి అని మనం భావిస్తున్నాము. గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది కుంటుపడినటువంటి సందర్భంలో కేవలం కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు జోబులు నింపుకోవటానికి తప్పించి ఇతరత్ర ఎవరికి కూడా, ఏ రంగం వారికి, వర్గం వారికి కూడా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో న్యాయం చేయనటువంటి సందర్భంలో ప్రజలు ఖచ్చితమైనటువంటి మార్పుని ఆకాంక్షిస్తున్నారు. కనుక ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలు బాగా బయటకు వచ్చి ఈ కూటమి యొక్క అభ్యర్థులు ఎవరైనా సరే వారందరినీ కూడా స్వాగతించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దేశ ప్రగతి కావాలంటే అక్కడ ఢిల్లీలో, కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పగ్గాలు చేపట్టాలి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కావాలంటే కూటమి ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే ఈ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థిని ఖచ్చితంగా ఆశీర్వదించాలి అనేటువంటి సంకల్పంలో ప్రజలు ఉన్నట్లుగా మాకు అర్థమవుతున్నటువంటి విషయం. పార్లమెంట్కి నేను కమలం గుర్తు మీద, అదేవిధంగా పెద్దలు గోరంట్ల బుచ్చే చౌదరి గారు సైకిల్ గుర్తు మీద ఇక్కడ రాజమండ్రి రూరల్ నుండి వారు మేమిద్దరం కూడా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి
క్రూసిబుల్ ఇండస్ట్రీ అభివృద్ధికి తన వంతు ప్రయత్నం అందిస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం మోరంపూడి స్విమ్మింగ్ పూల్ సమీపంలో క్రూసిబుల్ ఇండస్ట్రీ అసోసియేషన్ సమావేశానికి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రూసిబుల్ కాలుష్య రహిత పరిశ్రమలు అని అన్నారు. రాజమండ్రి నుంచి క్రూసిబుల్ను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని అన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు అనుచరుడైన మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత సేవలు చేస్తారని అన్నారు. చెల్లుపోయిన వేణు గారికి, క్రూసిబుల్ యాజమాన్యానికి, పెద్దలందరికీ, అలాగే వేదికను అలంకరించిన అనంతరెడ్డి గారికి, సాంబమూర్తి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, శ్యామలరావు గారికి అందరికీ నమస్కరిస్తూ, అలాగే కార్మిక నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ, వారికి కూడా నమస్కరిస్తూ, రాజమండ్రి చారిత్రాత్మక నగరం. ఈ నగరానికి వన్నె తెచ్చింది ఈ క్రూసిబుల్ ఇండస్ట్రీ. మా చిన్నప్పటి నుంచి కూడా క్రూసిబుల్ ఇండస్ట్రీ గురించి వింటున్నాం, కానీ ఎప్పుడూ ఇలాగా మిమ్మల్ని కలుసుకోవడం జరగలేదు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్రూసిబుల్ ఇండస్ట్రీ రాజమండ్రిలో ఉండడం రాజమండ్రికి గర్వకారణం. దీనికి కావాల్సిన ముడి సరుకు గ్రాఫైట్ కొంత కొరత ఏర్పడింది. అది బీజేపీ నాయకులు గాలి జనార్దన్ రెడ్డి గారి దయ వల్ల ఆ ఇండస్ట్రీలు కర్ణాటకలో మూతపడిపోయాయి. ప్రస్తుతం మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మడగాస్కర్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. తమిళనాడులో ఉంది కానీ అది సరిపోవట్లేదు. సో రానున్న రోజుల్లో ఈ ముడి సరుకు కూడా మన ఇండియాలోనే మనకి దొరికేటట్టుగా చేయడానికి నేను పార్లమెంట్లో నేను మీ దయ వల్ల, దేవుడు ఆశీస్సు వల్ల ఎన్నికైతే డెఫినెట్గా నేను కృషి చేసి ఈ గ్రాఫైట్ మనకి ఇక్కడ లోకల్గానే అందేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ పరిశ్రమ చాలా సేఫ్ ఇండస్ట్రీ. అంటే అందరూ ఏదో పొల్యూషన్ ఉంటుంది, అది ఉంటుందని చాలామందికి అపోహలు ఉన్నాయి. కానీ ఇది, నేను పల్మనాలజిస్ట్ని, నేను డాక్టర్ని. దీనిలో పొల్యూషన్ బాగా తక్కువ. కంపేర్ చేస్తే ఇది పేపర్ మిల్ కానీ ఇట్లతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. కాకపోతే సుమారుగా 100 ఇండస్ట్రీలు ఉన్నాయి ఇన్ అండ్ అరౌండ్ రాజమండ్రి. అందులో 70% మన వేణు గారి ఆధ్వర్యంలోనే ఉన్నాయి, రూరల్ నియోజకవర్గంలో. మిగిలినవి టౌన్లో ఉన్నాయి. ఎక్కడ ఏది ఉన్నా కూడా చాలా పరిశ్రమలు కూడా కొన్ని మూతపడిపోయాయి, ఎందుకంటే కార్మికుల కొరత వల్ల. సో ఇది సేఫ్ ఇండస్ట్రీ కాబట్టి మీరు కూడా అందరూ కూడా ఇందులో పనిచేయచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. నేను డాక్టర్గా, పల్మనాలజిస్ట్గా చెప్తున్నాను. సో మీకు అది ప్రాబ్లం కానీ ఏముండదు. ఈ పరిశ్రమ అప్పుడు మనం అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళాం, అంతే కదా సార్? ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా మన ఈ క్రూసిబుల్ ఇండస్ట్రీ రాజమండ్రి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంది. దీని గురించి మనం అంతా కూడా గర్వపడాల్సిన విషయం. రాజమండ్రి నుంచి ఏదైనా ముడిసరుకు బయటికి ఎక్స్పోర్ట్ అవుతుందంటే వన్ ఆఫ్ క్రూసిబుల్ ఇండస్ట్రీ. సో రాజమండ్రికి ఇది గర్వకారణం కూడా. సో రానున్న రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము డెఫినెట్గా రిప్రజెంట్ చేస్తాం. అదే కార్మికులకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్పారు ఇప్పుడే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు పిఠాపురం అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంలో చేబ్రోలులోని పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసులో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ మర్యాదపూర్వకంగా కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కండువా ప్రత్యేకంగా తయారు చేయించి పవన్ కళ్యాణ్ మెడలు వేసి అలంకరించారు. ఆ కండువాను చూసిన పవన్ కళ్యాణ్ క్షుణ్ణంగా పరిశీలించి, నేను ఎక్కడున్నాను, ప్రధానమంత్రి ఎక్కడున్నారు, చంద్రబాబు ఎక్కడున్నారు అంటూ చాలా సంతోషంతో నెహ్రూను అభినందించారు. ఇక్కడ ఇక్కడ పెట్టారా? ఓహో, మోడీ గారికి నాది ఒక పెట్టారా? బాగా డిజైన్ చేశారు. ఇదే నువ్వు చెప్పింది. మీరు అందరూ కూర్చొని దీనికి రిలవెంట్ డిజైన్ చేస్తున్నారు. బండ్లు పెట్టేసారు. పిఠాపురంలో కోలాహలంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమం. కొన్నిదల పవన్ కళ్యాణ్
37 పిఠాపురం శాసనసభ నియోజకవర్గం సీటుకై నామినేట్ చేయబడి ఉన్నాం. భగవంతుని మీద ప్రమాణం చేసి నిష్ఠాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. నిర్దేశించిన విధంగా భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటానని, దాని సమైక్యత సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అన్నవరం రిటైర్డ్ పిఆర్ఓ తులారాము ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన సింధు మ్యూజిక్ అకాడమీ వారు ప్రత్యేకంగా జ్యోతుల నెహ్రూపై రూపొందించిన ఎన్నికల పాటలను మంగళవారం ఉదయం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆవిష్కరించి పాటల సీడీలు నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా తులారాము మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జ్యోతుల నెహ్రూ గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లడానికి ఈ ప్రయత్నం చేస్తున్నామని, నెహ్రూను అత్యధిక మెజార్టీతో గెలవాలని కోరుతూ ఈరోజు ఈ పాటలు రూపొందించమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ పాటల మ్యూజిక్ డైరెక్టర్ సింధు కె ప్రసాద్, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిసిటి భద్రం, కొత్త కొండబాబు, బుర్రి సత్యబాబు, వేములకొండ జోగారావు, కేంగం రమణ, భూపాలపట్నం ప్రసాద్, పిటి ప్రసాద్, ముత్యాల సత్యనారాయణ, కోడూరు సత్యనారాయణ, చింతల రామకృష్ణ, పలివెల యేసురాజు, పిండి రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరాభివృద్ధిపై చర్చకు మేం సిద్ధం, మీరు సిద్ధమా? రుడా చైర్మన్ రౌతు సవాల్. బ్రేక్ పడితే తిరోగమనమే, నగరంలోని 41, 14 వార్డులలో గడప గడపకు ఎంపీ భరత్. టెన్త్ ఫలితాలలో జిల్లా అండ్ సిటీ ఫస్ట్ భాష్యం విద్యా సంస్థలకే, విద్యార్థులకు యాజమాన్యం అభినందనలు. క్రూసిబుల్ ఇండస్ట్రీ ఆత్మీయ సమావేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.